ఇక్కడ అన్ని సప్లై అండ్ డిమాండ్ అండి. సినిమా ఇండస్ట్రీలో అవసరాలే ఉంటాయి. ఇక్కడ అభిమానాలు ఏమి ఉండవు, ప్రేమలు ఉండవు. 6 దాటితే ఇంకోటి సంబంధం ఉండదు. ఒకవేళ సంబంధం ఉన్నట్టున్నా వాడు వీడు లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడతాడు, వాడు లేనప్పుడు వీడి గురించి చెడుగా మాట్లాడతాడు. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ పార్టీకి అటెండ్ అవ్వను, ఎక్కడ ఎవరితో కలవను, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఐఎమ్ ఓన్లీ ఐఎమ్ సింగిల్, ఐఎమ్ అలోన్. ఓకే, అంటే ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఒక ఛాన్స్ మనం గెయిన్ చేయాలి అంటే అవతల వాళ్ళకి భజన చేయడం ఇలాంటివి కూడా ఇంపార్టెంటే అంటారా? రావాలి, అది వస్తే చేయడం మంచిదే, రావాలి కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని మనం భజన అలా చేయగలుగుతాం, అందరూ చేయలేరు కదా. నాకు రాదు చేయడం, భజన చేయడం రాదు. నాకు అవకాశం అడగడం వచ్చు, అడుక్కోవడం రాదు. ఇది నా ఎన్నో ఏళ్ళ తాలూకా స్టేట్మెంట్. ఇది నేనే రాశాను, నేనే చెప్పాను. సినిమా ఇండస్ట్రీలో అవకాశం అడుక్కోను. అండ్ ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు కావచ్చు, ఆ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు అయితే మీ ఫుల్ లెంత్ రోల్స్ ఎక్కడా లేవు. లేవు నాకు తెలిసినంత వరకు ఎక్కడ. ఇది పర్ఫెక్ట్ స్టేట్మెంట్. అంత పవర్ఫుల్గా అంత ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్స్ అయితే ఎక్కడా లేవు. సో ఆ క్యారెక్టర్స్కి ఇప్పుడు ఈ క్యారెక్టర్కి మధ్యలో మీకేమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఫస్ట్ మీరు స్టేట్మెంట్ క్షమార్పణ చెప్పినాక వెనక్కి తీసుకోవాల్సిన సినిమా జోష్, కాయరాజకాయ్, నేను రాజు నేనే మంత్రి, ఇంకా సో మెనీ ఫిలిమ్స్. గుండె జరగలంతైంది. లెంగ్త్గా మాట్లాడుకుంటే గుండె జారి పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ కూడా ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ, కాయరాజగా అవ్వచ్చు, నేనే వన్ ఆఫ్ ది హీరోగా, నేను నా ఫ్రెండ్స్ అనే సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా జోష్ నా ఫస్ట్ సినిమానే. ఆ సినిమా ఎవరికి వర్కౌట్ అవ్వలేదు, హీరో గారితో సహా నాకు వర్కౌట్ అయింది. నా పేరే జోష్ రవి. మరి ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాబట్టే కదా అది. త్రివిక్రమ్ గారు కలేజీ ఇచ్చారు నాకు. అంటే మీ దృష్టిలో అంటే లెంత్ ఇంపార్టెంట్ అంటారా, క్యారెక్టర్? అది మీరు చెప్పాలి. టాపిక్ ఎత్తింది మీరు, నేను కాదు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇంతవరకు మీరు చేయలేదని టాపిక్ ఎందుకు ఎత్తారో మీరే చెప్పాలి. అనిపించింది, నాకు అనిపించింది. మీకు అనిపించిన వేరు, నిజం వేరు. నిజం అది కాదు. చెప్పాను ఇప్పుడే మీకు 4 సినిమాలు ఎగ్జాంపుల్ చెప్పా. ఎగ్జాంపుల్ కాయరాజకాయ్, మారుతి గారు ప్రొడ్యూసర్, అందులో హీరో ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఆ సినిమా కూడా యాక్చువల్లీ ఆ సినిమా హిట్ సినిమానే, బట్ కానీ ఎక్కువ కాలం థియేటర్లో ఉండకపోవడం కారణం ఆ ప్రొడక్షన్ తాలూకు ఏది మారుతి గారికి కాదు. ఫస్ట్ దాన్ని హ్యాండిల్ చేయడానికి వచ్చి ఈయన ప్రెజెన్స్లో, మారుతి గారి ప్రెజెన్స్లో చేసిన వాళ్ళు సినిమా థియేటర్స్లో ఎక్కువ కాలం ఉంచలేకపోవడం, రెంట్స్ కట్టలేకపోవడం, అది సో మెనీ ఫ్యాక్టర్స్లో ఇబ్బందులు ఉంటాయి. సినిమా అనేది ఒక చేతిలో ఉండేది కాదు. సరే, ఈ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అన్న దాని గురించి నేను మాట్లాడేది ఏంటి అంటే, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వల్ల సినిమా ఆర్టిస్ట్ కెరీర్ ఏమీ మారదు, హాఫ్ డే క్యారెక్టర్ను మారిపోతుంది. శివమన్ అనే సినిమాలో 9848022338 అనే ఆ తాలూకా ఇదిలో ఎంఎస్ నారాయణ గారితో ట్రాక్ ఉంటుంది. అది 2 గంటలోనూ షూట్ చేశారట పూరి గారు. ఇక్కడ గోడ మీద షాట్, అక్కడ గోడ మీద షాట్, ఇక్కడ. అదే శివమని సినిమాలో అద్భుతమైన కామెడీ పార్ట్ గుండె జరగలంతైంది. 1 డే షూట్, తెలుసు మీకు అది? ఒక్కరోజు షూటింగ్. కాదు, మీకు తెలీదు. ఎవరైనా ఏమనుకుంటారు అన్న వారమైన షూటింగ్, అట్లీస్ట్ 2 రోజులు, ఒకరోజు షూట్, ఒకరోజు హాఫ్ డే షూట్. అది ఫిల్మ్ నగర్ ఛాంబర్ ఎదురుగా అప్పట్లో క్విజ్నాస్ హబ్ అని ఒక హబ్ ఉండేది. ఆ హబ్లో షూట్. నిన్న RX 100 పాత బండి వేసుకెళ్ళి అక్కడ ఆపాను. ఇలాగానే షేవ్ చేసుకోవాలన్నారు, మీసాలు గడ్డలు తీశాను, చేతులు తీయాలన్నారు, ఏమన్నా సరే అది తీసాను. గే కైండ్ ఆఫ్ 0.5 క్యారెక్టర్ చేశాను. హెల్తీగా ఉంటుంది సినిమా, క్యూట్గా అయిపోయింది. ఆడియో ఫంక్షన్ అయ్యే టైంకి సెకండ్ హాఫ్లో మళ్ళీ రావాలి అబ్బాయి అన్నారు. ప్రవీణ్ ఎడిటర్ గారు, గుండె జరగలంత ఎడిటర్, అతను రావాలి సార్, ఎంత వెయిట్ మోయలేడు ఆడియన్, ఎందుకంటే లవ్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుంది కదా, ఈ టైంలో అతను వస్తే చిన్న రిలాక్సేషన్ ఉంటుందని చెప్పని. ఆ ఎడిటర్ గారికి, నితిన్ గారి ఫాదర్కి నేను ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే నితిన్ గారి ఫాదర్ అనుకున్న ఐడియా అంటారు ఇది. అప్పటి నుంచి నేను విన్నది అదే, అందుకని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ గారికి కానీ, ప్రొడ్యూసర్స్ అయినటువంటి నితిన్ గారికి కానీ, మా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా గారు కానీ, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హాఫ్ డేలో షూట్. మరి నా జీవితం మారిపోలే. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుకి నామినేట్ అయ్యి, ఇంటర్నేషనల్ అవార్డుకి సంతోషం అవార్డు లాంటి అవార్డ్స్ ఇక్కడ లోకల్గా పొంది, తమిళ్లో సింబుతో, కన్నడలో ఏమో గోల్డెన్ స్టార్ గణేష్ అన్న ఒక పెద్ద స్టార్తో పనిచేసి, హిందీలో బోని కపూర్ గారి ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ వచ్చి, అంటే నేను అప్పట్లో హిందీలో వరుణ్ ధావన్తో ఈ రీమేక్ రైట్స్ కొన్నారు. కాకపోతే శ్రీదేవి గారు అప్పుడు చనిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, అది వేరే విషయం. బాలీవుడ్ అంతవరకు నేను వెళ్ళాను, అంటే వేరే అన్ని భాషల్లో పనిచేశాను. మరి అది హాఫ్ డే క్యారెక్టర్. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు చేయడం వల్ల సినిమా కెరీర్లు ఏం మారవు. సినిమా తెర మీద మనం ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ ఉండడం అనేది నిజంగా యాక్టర్కి ఉపయోగకరమైన విషయం. కానీ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు. మనం ఎంతసేపు స్క్రీన్ మీద కనబడ్డామని కాదు, కనబడ్డ టైంలో మనం ఆడియన్ ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగాం అనేది ఇంపార్టెంట్. బట్ మీరు అన్నట్టు దయా సినిమా అంటే సేనాపతి కూడా తక్కువ టైం అయినా, అది హానెస్ట్గా చెప్పాలంటే అంతేం కాదు. బట్ క్యారెక్టర్ అది కూడా చాలా బ్యూటిఫుల్, నాకు అది హెల్ప్ అయింది చాలా. ఈ దయా నెక్స్ట్ లెవెల్, దయా పీక్స్. మీరు అన్నట్టు స్క్రీన్ స్పేస్ అయితే కనుక చాలా బాగుంటుందండి. అండ్ గుండె జారి గల్లంతైంది గురించి మాట్లాడుకుంటే, అంటే మీకు ఆ రోల్ ఇచ్చినప్పుడు అంటే ఛాన్స్ వచ్చిందని చేశారా, లేకపోతే ఆ రోల్ నచ్చి చేశారా? అసలు నేను మీరు ఏమి ఇచ్చినా చేస్తాను. మీరు కొజ్జే క్యారెక్టర్ కాదు, అడుగు తినే క్యారెక్టర్ కాదు, ముష్టోడు క్యారెక్టర్, క్షయ లేకపోతే రోగిష్టి వాడు,
రేపిస్ట్, కామిస్ట్, సెక్సియాలజిస్ట్, లేకపోతే ఏది ఇచ్చినా చేస్తా. నా పని అది, నా వృత్తి అది. ఒక దేవుళ్ళ చేస్తా, ఒక సొంత చెల్లెలకి అన్న ప్రాణం ఇచ్చే క్యారెక్టర్ చేస్తా, హీరోలా చేస్తా, విలన్లా చేస్తా. నేను ఏది సూట్ అయితే డైరెక్టర్ ఏది నమ్మితే చేస్తా. పైనుంచి దూకేమైనా దూకేస్తా. కాకపోతే రోప్ షాట్ కూడా కింద ఏమైనా ఉన్నాయి సేఫ్ చూసుకుంటాను, మరి అలా గుడ్డిగా దూకేయకుండా. అట్లా నటుడి. అంటే మీకు నేనేమి గే క్యారెక్టర్ అయితే ఎందుకు ఆలోచించాలి? మనం వచ్చింది ఇక్కడ ఎందుకు బట్టలు అండర్వర్తో అండర్వర్ తీసామని కూడా పని చేస్తాను. ప్రకాష్ రాజ్ గారు పని చేయలే, కమల్ హాసన్ గారు వాళ్ళకంటే గొప్పలో మనం పని వాళ్ళ సినిమా అనేది సిగ్గుపడేవాడు సినిమాకి పనికిరాడు. నటుడిగా ముఖ్యంగా నటుడు సిగ్గుపడితే వాడు నటుడే కాదు. ఇట్స్ ఎ రూల్. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని విమర్శించడం జరిగిందా? విమర్శిస్తే నేను గొప్ప యాక్టర్ కదా, అది నమ్మితేనే కదా విమర్శిస్తారమ్మా. ఇప్పుడు నన్ను గే అనుకున్నారనుకో, నిజంగా చాలా విమర్శలు జరిగాయి. అది ఇప్పుడు కొత్తగా ఇది 197సారి చెప్పాలేమో నేను చెప్తే మీకు. అందరికీ తెలుసు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు ఎన్ని విమర్శలు వచ్చాయో. విమర్శలు అంటే ఏం లేదు, అదే నిజంగా నన్ను గే అనుకున్నారు కొంతమంది హిజ్రాలు సోషల్ మీడియాలో బావా మావా అంటూ మెసేజ్ పెట్టారు. నవ్వుకున్నాను అంతే. అంటే మీకు ఆ క్యారెక్టర్ మైనస్ అయిందా ప్లస్ అయిందా? ఇది గుడ్ క్వశ్చన్. పర్సనల్గా నా ఎదుగుదలకు మైనస్ అయింది, ఎందుకంటే అవే వచ్చాయి కాబట్టి. నేను అవే చేసేసి ఉంటే ప్లస్ అయ్యేది. ఇప్పుడు నాకు ఇష్టమైన యాక్టర్ మా యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. అందులో తాగుబోతు రమేష్ గారు అనే ఒక యాక్టర్, చాలా మంచి యాక్టర్, ఈజ్ వెరీ వెర్స్టైల్ యాక్టర్. బట్ అతను తాగుబోతు క్యారెక్టర్ చేసిన తర్వాత తాగుబోతు వేషాలు వచ్చి ఆయన కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ ఆయన కొత్తగా ఏమి ఇవ్వట్లే. అలానే కాదు, స్టిల్ హీజ్ సక్సెస్, అది పక్కన పెడతాం. నేను టాపిక్ చెప్తున్నది అలా. కానీ నేను అలా చేసుకుంటూ వెళ్ళాలని నేను పర్సనల్గా అనుకోలే. గే పాయింట్ 5 క్యారెక్టర్, గే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒకటి చేసిన తర్వాత చిన్నదాని నీ కోసం వచ్చింది. నాకు నితిన్ గారి మీద ఉన్న గౌరవంతో పనిచేశాను. మళ్ళీ అడ్డా అనే సినిమా గౌరవంతో పనిచేశాను. ఇంకోటి ఏదో వచ్చింది పనిచేశాను. ఇంకెన్నాళ్ళు గడ్డాలు మిసాలు తీసుకుని పని నాకు తృప్తి ఉండదు, లోపల నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. గే చేయకముందు రకరకాల వేషాలు చేయాలనుకున్నప్పుడు నాకు వేషం వచ్చింది, పనిచేశాను. ఇంకా స్టిల్ అవే అంటే నేను 47 సినిమాలు వదిలేసిన తర్వాత అన్నీ అవే పాయింట్ 5 క్యారెక్టర్స్ చేయలే. దానివల్ల నేనేమో కొంచెం కూడా హెజిటేట్, ఇది ఇబ్బంది పడినా. ఎందుకంటే ఆడియన్కి నేను బోర్ కొట్టకూడదు, ముఖ్యంగా నాకు నేను బోర్ కొట్టకూడదు. ఆడియన్స్ చూడగానే అరే ఇతను జబర్దస్త్లో చేశాడు, సినిమాలో చేశాడు, టీవీలో పనిచేశాడు, అక్కడ పనిచేశాడు, ఇక్కడ. కానీ ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తాడు కానీ ఇప్పుడు బోర్ కొట్టాడు, చేసింది రిపీట్ చేయడు ఇతను అనే ఒక నమ్మకం ఉంది నా మీద ఆడియన్కి. నన్ను అందరూ ఇప్పుడు కూడా మీ టాలెంట్కి మీరు ఇంకా హైట్లో ఉండాలని అంటారు తప్ప, లేకపోతే మీరు పడిపోయారు అనరు, లేకపోతే మీరు బాగా సక్సెస్ అయ్యారండి యువర్ స్టార్ అని అనరు. యువర్ స్టార్ మెటీరియల్. మీలాంటి యాక్టర్ని నేను చూడలేదు ఇంతవరకు. అంటే మీ బ్యాచ్లో మీలాగే చేసేవాడు ఎవడు, ఎస్పెషల్గా నేను చిరంజీవి గారి ముందు చేసిన సింగిల్ టేక్ పెర్ఫార్మెన్స్ మీలో ఎవరు కోటేశ్వరుడు అని, నేను చిరంజీవి గారి ముందు ప్రాణం ఖరీదు నుంచి ఠాగూర్ వరకు చేశాను. 5 ఫేసెస్ ఆఫ్ మెగాస్టార్ అని రాసుకుని చిరంజీవి గారి ముందు, ఆపద్బాంధవుడు, ఇవన్నీ చంటబ్బాయి. మరి అవి చూసిన వాళ్ళందరూ దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మిమిక్రీ, అది ఇమిటేషన్ కాదు, అది నటుడైతే తప్ప చేయలేరు. అది చిరంజీవి గారే చెప్పారు ఎంత ఓన్ చేసుకుంటే ఎలా చేశారు అని. ఇప్పుడు టాపిక్ ఎందుకు చెప్పానంటే అది అదృష్టం అండి. అదే సరే పక్కన పెడితే, నటుడుకి ఎందులోకైనా వెళ్ళిపోవాలండి. అతను ఎందులోకైనా వెళ్ళిపోగలగాలి. ఏ డైరెక్టర్ ఏం చెప్తే చేయగలగాలి. నేను నా గుమ్మం దాడితే ఈ షూట్కి వెళ్తుంది ఎగ్జైట్ అవుతుంటాను నేను. ఇప్పుడు ఏదో ఇంకొకటి పాత్ర ఎవడో అడుగు తినేవాడు క్యారెక్టర్ చెప్తాడు. డైరెక్టర్ లొకేషన్కి వెళ్ళగానే ఏదో కొత్తది ఏదో చెప్తాడు. కొత్త లొకేషన్, కొత్త మొహాలు, కొత్త అమ్మాయి, కొత్త అబ్బాయి, కొత్త తండ్రి క్యారెక్టర్ ఎవరో. మాకు ఒక బ్రహ్మదేవుడిలాగా, ఇప్పుడు మన జన్మకి మీకు ఒక తల్లి తండ్రి ఉన్నారు, కానీ నటుడిగా ఇంక వాళ్ళే తల్లిదండ్రి. మాకు అలా కాదు, లొకేషన్లో ఇంకో తల్లిదండ్రులు ఉంటారు. లొకేషన్లో నా ఇంట్లో చెల్లి లేదు, కానీ నా లొకేషన్లో చెల్లి క్యారెక్టర్ ఉంటుంది. ఆ రోజు నాకు అది కిక్. ఆ రోజు నా క్యారెక్టర్ పేరు బాబ్జీ, ఇంకో రోజు నా క్యారెక్టర్ పేరు మణి, ఇంకో రోజు నా క్యారెక్టర్ పేరు ఏదో గే, రోజు నా పేరు ప్రభ. ఇది హ్యాపీ కదా. ఎవరికి దక్కుతుంది ఇంత అదృష్టం? ఒక నటుడికి తప్ప భూమి మీద.